మన నిద్ర చెడిపోతుందని దోమ కుట్టకుండా ఉంటుందా చెప్పుర్రి? దాని పని అది చేస్తూనే ఉంటుంది. రాజకీయ పార్టీలలో కొంతమంది లీడర్ల వ్యవహారం కూడా గిట్లనే ఉన్నది అని అనుకుంటుర్రు ఇప్పుడు చాలా మంది. ఎందుకంటే సార్ల ముచ్చట్లు, వాళ్ళ అభిమానులు చేస్తున్న పనులు అట్లున్నాయి. మరి ఇక చూడుర్రి, ఓ ఎమ్మెల్యే సాబ్ అనుచరులు ఎసోటి పని చేసిర్రు. పూసిన పూలన్నీ కాయలైతే చెట్టు ఉంటదా? ఒక్కో పువ్వుది ఒక్కో జాతకం. ఇప్పుడు అడగకుండానే కొంతమందికి మంత్రి పదవులు వచ్చాయి. అడిగినా సుత ఇంకింత మందికి మంత్రి పదవులు రాకపాయే. గిట్లనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ కూడా తొలుత సంది మంత్రి పదవి కావాలని పెద్ద మనుషులతో గట్టిగానే పోరాటం చేస్తాడు. మరి ఆయనకు పదవి ఇస్తారో ఇయ్యరో మనకైతే తెలియదు. చెయ్యి పాటి పెద్ద మనుషులకే ఎరక. కానీ నడమ రాజగోపాల్ అన్న అభిమానులు అనుచరులు మాత్రం సారు మంత్రి అయినట్టే చేస్తుండ్రు. ఆ చూడరాట మంత్రి రాజగోపాల్ రెడ్డి అనే పేరుతోని జెండాలు కట్టిండ్రు. సోషల్ మీడియాలనైతే చదువుల మంత్రి రాజగోపాల్ రెడ్డి అని ఏఐతో తయారు చేసిన ఓ ఫోటోను గట్టిగానే తిప్పుతాండ్రు. మరి వెనక మరి ఏమేమి ముచ్చట్లు అవుతున్నాయో ఏమగాని లోకల్ ఎలక్షన్లు దగ్గర పడ్డ గిసోంటి యాలల్లో రాజగోపాల్ అన్నకు మంత్రి పదవి వచ్చుడు ఖాయం అన్నట్టే చెప్తున్నారట ఆయన అనుసరులు. ఆయన కోరుకున్నాడు కాదు, మునుగోడు పబ్లిక్కే రాజగోపాల్ అన్నను మంత్రి కావాలని కోరుకుంటాండ్రు అన్నట్టు సోషల్ మీడియాలో తీరొక్క ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చిండ్రు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్నట్టు గట్టిగానే అడుగుతాండు ఎమ్మెల్యే సాబు. అన్నేమో గాని ముందుకు ముందే సారుకు చదువుల మంత్రి పోస్టు కన్ఫామ్ చేసిండ్రు అనుచరులు. మరి ఇక చెయ్యి పార్టీ పెద్ద మనుషులు ఏం చేస్తారో ఏమో చూసుకుంటూ పోవాలి.